హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి నా వ్యవసాయ పొలం నుంచి బయటకు వచ్చి కొన్ని సందర్భాల్లో వీడియో చేయడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ రాని వాళ్ళకు, రుణమాఫీ కాని వాళ్ళకు ప్రభుత్వం చాలా తీపి బ్రహ్మాండమైనటువంటి ఒక శుభవార్త ఇవ్వడం జరిగింది. మొత్తానికి 2 లక్షల లోపు, 2 లక్షల పైబడి అటు ఇటు 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మందికి రుణమాఫీ రాలేదు. ఇది ఫ్యాక్ట్. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ స్పందిస్తూ ఒక మంచి గుడ్ న్యూస్ అందించింది. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో పేమెంట్స్ వచ్చాయి. 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ పేమెంట్స్ వచ్చాయి. బట్ బ్యాంక్ లో అకౌంట్ మనము వన్స్ చెక్ చేస్తే అక్కడ బ్యాలెన్స్ బిల్డ్ కావట్లేదు అని షో అవ్వట్లేదు. అంటే ప్రభుత్వం నుంచి నిజంగా పేమెంట్ ఇంకా అకౌంట్ లో క్రెడిట్ కానట్టే. నేను బ్యాంక్ అధికారులతో మాట్లాడాను. ముఖ్యంగా డిసిసిబి బ్యాంక్ లో విమర్శలు వస్తున్నాయి. ఏపీజీ బ్యాంక్ కాస్త అప్డేట్ చేస్తున్నారు, అక్కడ విమర్శలు వస్తున్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా కాస్త విమర్శలు వస్తున్నాయి. మిగతా ఎస్బీఐ కావచ్చు, తదితర బ్యాంకుల్లో ఎటువంటి విమర్శలు లేకుండా సజావుగా కొనసాగుతుంది ప్రక్రియ. మొత్తంలో రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళకి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఒక హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నెల 26 లోపే 26 నుంచి రైతు బంధు అందిస్తున్నాం. 26 లోపే రుణమాఫీ రానటువంటి రైతులందరికీ కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా రుణమాఫీ కానటువంటి ఫార్మర్స్ అందరికీ వన్స్ మీరు బ్యాంకులో వెళ్ళి అకౌంట్ చెక్ చేసుకోండి. బ్యాంక్ అంటే అధికారులందరికీ మేము విజ్ఞప్తి చేసాం అండ్ ఆ విధంగా నిధులను కూడా విడుదల చేసాం. వాళ్ళందరికీ మొత్తానికి రుణమాఫీ పేమెంట్ మాత్రం నగదు క్రెడిట్ కాబోతున్నాయి. ఇది న్యూ ఇయర్ ఫెస్టివల్ కనుక, అలాగే సంక్రాంతి ఫెస్టివల్ కనుక 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? మరి చాలా మందికి నేను లిస్ట్ ఇచ్చాను. ఆ సోదరులంతా చూస్తున్నారు. లిస్ట్ లో పేర్లు ఇస్తారంటే చాలా మందికి వచ్చాయండి. ఆ పేమెంట్స్ రీక్రాప్ లో ఇవ్వని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా హామీ ఇచ్చారు. మొత్తంలో రుణమాఫీ జరిగి తీరుతుంది. ఈ 26 లోపే అందరికీ అకౌంట్ లో నగదు క్రెడిట్ అవుతున్నాయి. అందులో మీరు తర్వాత ఏ కోడ్ వచ్చినా, ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా మీరు క్రాప్ లోన్స్ పొందించండి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కావాలంటే మీరు వన్స్ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ నంబర్ పాస్బుక్ లో 2 సేవింగ్ అకౌంట్ ఉంటుంది, క్రాప్ లోన్ అకౌంట్ వన్స్ చెక్ చేయించుకోండి. తప్పకుండా 2 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. తర్వాత మీరు క్రాప్ లోన్ కూడా లేపుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి మీకు సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా అన్ని జిల్లాల వారిగా మీకు PDF లింక్ ఇచ్చాను, టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాను, నా పర్సనల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సదా మీ సేవలో SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.